నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాను అని నిన్నటి వరకు గొప్పగా చెబితే ఆ లెక్క వేరుగా ఉండేది. పార్టీ ఎంతో వారిని సమాదరించి గౌరవించేది. అధికారంలోకి పార్టీ వస్తే గ్యారంటీగా మంత్రి పదవి దక్కేది. పార్టీలోనూ కీలక పదవులు వారివే అయ్యేవి. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం సన్నివేశం పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు టికెట్లు అయితే దక్కాయి, ఎమ్మెల్యేలుగా గెలిచారు, కానీ మంత్రులు కాలేకపోయారు. దాంతో వారికి ఇది వింత అనుభవంగా ఉంది. గెలిస్తే చాలు మంత్రి అయిపోయినట్లే అన్నట్లుగా ఉన్న పరిస్థితి కాస్త రివర్స్ అయింది. వారి స్థానంలో జూనియర్లకు పట్టం కడుతున్నారు. దాంతో చాలా కాలంగా ఈ అసంతృప్తి ఉండనే ఉంది. దానికి తోడు అన్నట్లుగా ఇప్పుడు పార్టీ పదవులు సైతం పోయేలా ఉన్నాయన్నది మరో చర్చగా ముందుకొస్తోంది. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో జరిగే మార్పు చేర్పుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో 2 లేదా 3 సార్లు పదవులు అనుభవించిన వారు తప్పుకుంటే కొత్త వారికి అవకాశాలు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను ముందుగానే సిద్ధమని ప్రకటించారు. తనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఈ దఫా అవసరం లేదని అన్నారు. అయితే పార్టీయే నారా వారిది అయినప్పుడు లోకేష్ త్యాగం అన్నది అంత ఆలోచించాల్సింది కాదు అని అంటున్నారు. అదే సమయంలో పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టడానికే ఈ రకమైన మార్పు చేర్పులు తీసుకుని వచ్చారని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీలో అత్యున్నత విధాన మండలిగా పాలిట్ బ్యూరో ఉంది. అందులో చాలా మంది సీనియర్లు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. నేను ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం. దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటాం. సీనియర్లు చాలామంది పొలిట్ బ్యూరోలో పాతుకుపోయారు అని కూడా చెప్తున్నారు. ఒక విధంగా చూస్తే పొలిట్ బ్యూరో అంటే వారి పేర్లే వినిపిస్తాయి, వారే అక్కడ కొనసాగుతూ కొత్త వారికి ఛాన్స్ లేకుండా చేస్తున్నారన్నది కూడా చర్చగా ఉంది. ఈ విధానం మారాలని పార్టీ కోసం కష్టపడిన వారికి, క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఉన్నవారికి ఏదో నాటికి పార్టీలో అత్యున్నత పదవులు అందుకుంటామన్న భరోసా కల్పించాలి అన్నది విధానంగా ఉండాలని నారా లోకేష్ అంటున్నారు. దాంతో కొత్త ముఖాలు ఈసారి పొలిట్ బ్యూరోలో కూడా కనిపిస్తాయని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి కింజారపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకట్రావు, విజయనగరం జిల్లా నుంచి పూసపాటి అశోక గజపతిరాజు, విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి వారు ఉన్నారు. ఇందులో అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఉంది. దాంతో ఆయనకు ఈ పదవి లేకున్నా ఇబ్బంది లేదు. మిగిలిన వారిలో చూస్తే కళా వెంకట్రావు మంత్రి పదవి మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు, కానీ దక్కలేదు. నామినేటెడ్ పదవుల మీద ఆయన పెంచుకున్న ఆశలు తీరలేదు. అలాగే కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసిన అశోక గజపతిరాజుకు ఈసారి ఎంపీ టికెట్ దక్కలేదు. ఆయనకు గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సీటు ఇస్తారని అంటున్నా అది ఎప్పుడు అన్నది తెలియటం లేదు. పెద్దాయనగా టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉన్న అశోక్ దశాబ్దాలుగా పాలిట్ బ్యూరోలో ఉన్నారు. అలాగే అయ్యన్న పాత్రుడుకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయనకు స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చిన పాలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు. ఇప్పుడు కాస్త లోకేష్ ఫార్ములా అమలైతే మాత్రం సీనియర్లకు చెక్ పెట్టినట్లే అని ప్రచారం సాగుతోంది. పొలిట్ బ్యూరో పదవి లేకపోతే టీడీపీ అధినాయకత్వంతో అనుసంధానమే లేకుండా పోతుందన్న కలవరం కూడా చాలామందిలో ఉంది. ఎన్నికల వేళ టికెట్ల విషయంలో చర్చించడం కానీ, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ నేరుగా అధినాయకత్వంతో మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. దాంతో కీలకమైన పదవులు లేకపోతే ఎలా అన్నది సీనియర్లలో ఉన్న మాటగా ఉంది. ఇక చాలా మంది సీనియర్ నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి పాయకరావుపేట వరకు పదవులు దక్కలేదన్న బాధతో ఉన్నారు. ఇప్పుడు వారు వివిధ హోదాల్లో పార్టీలో పదవులు అనుభవిస్తున్నారు. లోకేష్ ఫార్ములా అమలు చేస్తే వారికి కూడా పార్టీ పదవులు దక్కకుండా పోతాయన్న బెంగ ఉంది.
దాంతో ప్రభుత్వ పదవులు లేక పార్టీ పదవులు దక్కక ఎలా అన్నదే పసుపు పార్టీలో చర్చగా ఉంది అని అంటున్నారు. అంతేకాదు చాలా మంది సీనియర్ నాయకులకు ఇవే చివరి అవకాశాలుగా ఉన్నాయి. ఈ దఫా పార్టీలో ప్రభుత్వంలో పదవుల్లో ఉంటే తమ వారసులను తీర్చిదిద్దుకోవచ్చునని, వారికి భవిష్యత్తు చూపించుకోవచ్చునని భావిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ జీవిత చరమాంకంలో కేవలం సీనియర్లుగా అలంకారప్రాయంగా ఉంటే తమ వారికి కూడా చేసుకునేది ఏముంటుంది అన్నది చాలామంది నేతలను వేధిస్తున్న ప్రశ్నగా ఉంది. మరోవైపు చూస్తే జూనియర్లతోనే లోకేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు, ఆయన వెంట వారే ఉంటున్నారు. దాంతో పార్టీలో జరుగుతున్న మార్పులను చూసి సీనియర్లు సైతం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. టీడీపీలో యువతరానికి అవకాశాలు దక్కుతాయని జూనియర్లు మాత్రం సంతోషిస్తున్నారు. అయితే ఎవరికి అందలాలు అందుతాయన్నది వారు కూడా వేచి చూసి తేల్చుకోవాల్సిందే అని అంటున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.